హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 4.2లోని సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏముంది సెకండ్ ప్రాబ్లమ్? సాల్వ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1. అంటే ఎగ్జాంపుల్ 1లో ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ 1లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బల్స్. Both of them lost 5 marbles each, and the product of the number of marbles they now have is 124. We would like to find out how many marbles they had to start with. అంటే ఏమంటున్నారు, జాన్ అండ్ జీవంతి అని ఇద్దరు పిల్లలు ఉన్నారంట. వాళ్ళ దగ్గర ఇద్దరు మార్బల్స్ ఉన్నాయి. ఆ మార్బల్స్ ఇద్దరివి కలిపి 45 ఉన్నాయి. ఒక్కొక్కరు వచ్చి 5 మార్బల్స్ ఎక్కడో పోగొట్టుకున్న తర్వాత మిగిలిన మార్బల్స్ యొక్క ప్రోడక్ట్ వచ్చి 124. వాళ్ళ దగ్గర ఎన్ని మార్బల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. మనము యాజ్ పార్ట్ ఆఫ్ మన సెకండ్ ప్రాబ్లము ఆ ఈక్వేషన్స్ని ఫార్మ్ చేసి తర్వాత దాన్ని సాల్వ్ కూడా చేయాలి. ఫస్ట్ మనం ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. ఇది వర్డ్ ప్రాబ్లం నుంచి ఈక్వేషన్ ఫామ్ చేయడానికి మనకు ఎలా తెలుస్తుంది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా లేదంటే మనము ఇంకొక దాంట్లో కూడా ఇలాంటివే వస్తాయి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో కూడా ఇలాంటివే వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు జస్ట్ ఏమంటారు, రిప్రజెంట్ దీస్ వర్డ్ ప్రాబ్లమ్ ఇన్ ఏ ఈక్వేషన్ అండ్ దెన్ సాల్వ్ ఇట్ అని అంటారు. అది క్వాడ్రాటిక్ ఈక్వేషనా లీనియర్ ఈక్వేషనా అని మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రఫ్ వర్క్లో జస్ట్ మీరు ట్రై చేయండి, ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ వస్తుందా లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందా అని. అది ఎలాగంటే ఫస్ట్ మీరు మెయిన్ పేపర్లో రాయొద్దండి, ఫస్ట్ రఫ్ వర్క్లో చేయండి. ఏమంటారు, జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45. ఓకే, జాన్ దగ్గర ఉన్న మార్బల్స్ ఎక్స్ అనుకుందాం, తర్వాత జీవంతి దగ్గర ఉన్న మార్బల్స్ వై అనుకుందాం. ఫస్ట్ మనము పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లాగే అదే ఆ ప్రాబ్లమే అనుకుని జస్ట్ మనము ట్రై చేస్తున్నాం ఎలా వస్తాయి అని. ఓకే, అప్పుడు ఏమవుతుంది, జాన్ అండ్ జీవంతి ఇద్దరి దగ్గర కలిసి అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 45 మార్బల్స్. ఇది ఒక ఈక్వేషన్. ఓకే, తర్వాత బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బల్స్ ఈచ్. అంటే జాన్ దగ్గర ఉన్న మార్బల్స్ ఎక్స్ మైనస్ 5, జీవంతి దగ్గర ఉన్న మార్బల్స్ వై మైనస్ 5. టుగెదర్ ప్రోడక్ట్ అంటే ఇంటూ ఎంత 124. ఇది ఇంకొక ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ అయితే సింపుల్గా ఉంది, ఎక్స్ ప్లస్ వై పెయిర్ ఆఫ్ దీని యొక్క పవర్ ఎంత 1, దీని యొక్క పవర్ ఎంత 1, హైయెస్ట్ పవర్ ఎంత 1. సో ఇట్ ఈస్ ఏ లీనియర్ ఈక్వేషన్. అది 2 వేరియబుల్స్లో ఉంది. సో ఫైన్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ చూడండి, దీనికి కొంచెం ప్రోడక్ట్ ఫామ్లో ఉంది. దీన్ని సాల్వ్ చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ వై xy మైనస్ 5x మైనస్ 5y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 124. ఇప్పుడు చూడండి దీని డిగ్రీ ఎంత చూడండి, డిగ్రీ అంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ఈక్వేషన్. ఎక్స్ యొక్క పవర్ 1, వై యొక్క పవర్ 1. ఇవి 2 ప్రోడక్ట్లో ఉన్నాయంటే దీని పవర్ కనుక్కోవాలంటే పవర్స్ని యాడ్ చేయాలి. 1 + 1 2 అవుతుంది. ఇక్కడ దీని యొక్క పవర్ 1, దీని యొక్క పవర్ 1, దీని యొక్క పవర్ 0. హైయెస్ట్ పవర్ ఎంత 2 అంటే క్వాడ్రాటిక్. కాబట్టి ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కాదు. మనము ఎక్స్ వై అని 2 అనుకోకూడదు. దీని డిగ్రీ 2 వచ్చింది కాబట్టి మనము క్వాడ్రాటిక్ ఈక్వేషనే. కాబట్టి మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. 2 వేరియబుల్స్ అనుకోకూడదు. ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని వస్తుందో అప్పుడు మనం 2 వేరియబుల్స్ అనుకోకూడదు, ఒకటే వేరియబుల్ అనుకుంటాము. దాని నుంచి ఇంకొక పర్సన్ యొక్క వాల్యూ కనుక్కుంటాము. ఓకే, సో మనము దీని నుంచి మనం చేసిన రఫ్ వర్క్ నుంచి మనకు ఫైనల్ ఏమొచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రాబ్లం ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45. ఏదో ఒక పర్సన్ యొక్క మార్బల్స్ని ఎక్స్ అనుకోవాలి, ఏదో ఒకటే అనుకోవాలి. ఓకే, మనము జాన్ అనుకుందాం. లెట్ ద జాన్ మార్బల్స్ జాన్ దగ్గర ఉన్న మార్బల్స్, జాన్ హ్యాస్ మార్బల్స్ మేము ఎట్లన్నా రాసుకోవచ్చు. జాన్ మార్బల్స్ వచ్చి నేను ఎక్స్ అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు జీవంతి మార్బల్స్ ఎలా తీయాలంటే ఈ ఫస్ట్ దాని నుంచి తీసుకోవాలి. ఏమంటున్నారు, జాన్ అండ్ జీవంతి ఇద్దరివి కలిపి 45. ఇప్పుడు జీవంతి మార్బల్స్ ఏమవుతాయి చెప్పండి. దీని నుంచి జీవంతి దగ్గర ఉన్న మార్బల్స్ ఎక్స్ నుంచే తీయాలి మనము. కాబట్టి ఏం చేయాలి, టుగెదర్ ఇద్దరివి కలిపి 45 ఉన్నాయి. నాకు జాన్ మార్బల్స్ ఎక్స్ అని తెలుసు. జీవంతి మార్బల్స్ కావాలంటే ఈ 45 నుంచి ఎక్స్ తీసేస్తే మిగిలినవన్నీ జీవంతివే కదా. సో జీవంతి మార్బల్స్ ఎన్ని, టోటల్ 45 మైనస్ జాన్ దగ్గర ఉన్న మార్బల్స్ ఎక్స్.
ఇట్లా అనుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి జస్ట్ ఒక్కరి దగ్గర ఉన్న వాల్యూస్, ఒకరి 1% యొక్క మార్బల్స్ని మాత్రమే మనము ఒక వేరియబుల్గా అనుకుంటాం, 2 వేరియబుల్స్ అనుకోకూడదు. ఓకే, దీని నుంచి ఫస్ట్ వచ్చేసింది. తర్వాత ఏమంటున్నారు, బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బల్స్ ఈచ్. అంటే ఏమవుతుంది, దీని నుంచి 5 పోతాయి, దీని నుంచి కూడా 5 పోతాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ 5 మార్బల్స్ లాస్ట్ ఏమవుతుంది, జాన్ దగ్గర ఉన్నవి జాన్ మార్బల్స్ ఏమవుతాయి, ఉన్న మార్బల్స్ నుంచి 5 x మైనస్ 5. జీవంతి మార్బల్స్ ఇక్కడ టోటల్ ఎంత ఉందో దాని నుంచి -5, 45 మైనస్ ఎక్స్ మైనస్ 5 ఏమవుతుంది, 45లో 5 పోతే 40 మైనస్ 6. ఓకే, అప్పుడు ఏమంటున్నారు, 5 మార్బల్స్ ఇద్దరు కోల్పోయారు, లాస్ట్ 5 మార్బల్స్ ఈచ్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బల్స్ దే నౌ హ్యావ్ ఈజ్ 124. వాళ్ళిద్దరూ 5 మార్బల్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ అంతా 124. సో గివెన్ ఏమిచ్చారు, గివెన్ ప్రోడక్ట్ x minus 5 into 40 minus x is equals to 124. దీన్ని జస్ట్ మల్టిప్లై చేసి సాల్వ్ చేసేస్తే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. కానీ మనకు యాజ్ పార్ట్ అవర్ ప్రాబ్లమ్ సెకండ్ ప్రాబ్లం ఏమంటున్నాను, సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఆ వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనము సాల్వ్ అంటే రూట్స్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఏమవుతుంది, 40 into x 40x ఆర్ x into 40x x minus x square minus x square minus 5 into 40 ఏమవుతుంది, 5 4 20 కదా, 200 minus into minus plus 5 into x 5x is equals to 124. So minus x square plus 5x plus 40x plus 45x minus 200 ఇక్కడ ప్లస్ 124 ఉంది, ఇటు సైడ్ వస్తే minus 124 minus 200 minus 124 అంటే 324 minus 324 is equals to 0. ఎప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ నెగిటివ్స్లో ఉండకూడదు, అంటే నెగిటివ్ ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలంటే బోత్ ద సైడ్ మల్టిప్లయింగ్ విత్ మైనస్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 324 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు ఫైనల్గా వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని మనము సాల్వ్ కూడా చేద్దాం. మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కున్నాం ఫ్రమ్ వర్డ్ ప్రాబ్లం. దీన్ని సాల్వ్ చేయాలి. నార్మల్గా చూడండి, ఎట్లా చేస్తాం, మామూలుగా సాల్వ్ రూట్స్ కనుక్కోవాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి కోఫిషియంట్ని ఇక్కడ కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తాం. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 1 ఉంది కాబట్టి 324. సో 324కి మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. నార్మల్గా మనము ఇప్పటి వరకు చేసినవి సింపుల్గా ఉన్నాయి. ఎట్లా 6 10 12 కదా ఫ్యాక్టర్స్, ఎట్లా 6 3 అట్లా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. 324 పెద్ద నెంబర్. ఇలా నెంబర్కి దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే మనము ఒక సింపుల్ మెథడ్ ఏమంటే, మనము ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్లో కనుక్కున్నాం. ఏదైనా ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి కనుక్కుంటాం. అలా ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఇచ్చిన ఇట్లా పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటే ఫస్ట్ ఆ నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని దాని నుంచి మనము ఆ ఫ్యాక్టర్స్ని ఏదో ఒక 2-3 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేసుకుంటా ఒక కాంబినేషన్ వస్తుంది. దాని నుంచి మనకు కావాల్సిన కాంబినేషన్ని పిక్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏమంటే, ఫస్ట్ మీరు మల్టిప్లై చేసుకున్న తర్వాత ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేసుకున్న తర్వాత ఒక పెద్ద నెంబర్ వస్తే ఆ నెంబర్కి ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో 324కి మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్. 2 లాస్ట్లో 4 ఉంది కాబట్టి 2తోనే వెళ్ళిపోతుంది. 2 1s ఇక్కడ 1 మిగులుతుంది, 2 6 2 4 2 2s తర్వాత కూడా 2తో వెళ్తుంది, 2 8s 2 1s. ఇప్పుడు 2తో వెళ్ళదు, డైరెక్ట్గా 3 కూడా అవసరం ఉంటుంది, డైరెక్ట్గా 9 తెలుసు మనకి. సో 9 యాక్చువల్గా 3తో కూడా చేయొచ్చు, 3 2 6 అట్లా కూడా చేయొచ్చు. కానీ ఇది 81 కదా, 9 చేసేద్దాం. 9 9s 81 9 1s. లేదు అంటే మీరు 3తో చేసుకుంటూ పోయినా కూడా వస్తుంది అది, కానీ నాకైతే సింపుల్గా 9 9 81 అక్కడ అనిపిస్తుంది కాబట్టి ఇట్లా చేసేసాను నేను. ఓకే, ఇప్పుడు మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ 324 ఎలా వచ్చింది నెంబరు, 2 into 2 into 9 into 9. మనకు ఫ్యాక్టర్స్ అంటే రెండే కావాలి కాబట్టి మనం కాంబినేషన్ చూసుకోవాలి.
2 2s ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసి ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసి మనకు కావాల్సిన దాన్ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 45 వస్తుందా, మల్టిప్లై ఎలాగో చేస్తే 324 వస్తుంది. మనకు ఇప్పుడు ఫైనల్గా కావాల్సింది అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 45 వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఇవి రెండు చేద్దాం. ఫస్ట్ ఇవి రెండు 2 2 4 వస్తుంది. 9 9s 81. 81లో 4 పోతే 45 వస్తుందా, లేదు. 81ని 4తో యాడ్ చేస్తే కూడా 45 రాదు. కాబట్టి ఈ కాంబినేషన్ మనకు వర్క్ కాదు. నెక్స్ట్ ఎలా చేద్దాం, ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 9 2s 18, ఇది 9 2s 18. 18 + 18 45 అవుతుందా, కాదు. 18 - 18 కూడా 45 కాదు. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా వర్క్ కాదు. ఇప్పుడు ఇంకా పాసిబిలిటీ ఏముంది చూడండి. ఇప్పుడు 3 నెంబర్తో ట్రై చేయాలి. 2 నెంబర్స్తో ట్రై చేసాం, రాలేదు. కాబట్టి ఇది ట్రై చేయండి. ఎంత, 9 2s 18, 18 2s 36, 36 9. చూడండి, 36 × 9 9 = 324 అవుతుంది. కానీ 36 + 9 ఎంత అవుతుంది, 36 + 9 45 అవుతుంది. కానీ మనకు సైన్ ఏముంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్రోడక్ట్లో ప్లస్ ఉంది. అంటే నేనేం చేయాలి, రెండిటికి మైనస్ సైన్ అసైన్ చేసేస్తే చూడండి, 36 అంటే 324కి ఫ్యాక్టర్స్ నేను ఎలా తీస్తున్నాను, 36 అని 9 అని తీస్తున్నాను. నాకు రెండింటిని మల్టిప్లై చేస్తే 324 రావాలి, అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే -45 రావాలి. కాబట్టి నాకు మైనస్ కావాలి, కాబట్టి -45 కావాలి. రెండింటికి ఒకదానికి అప్లై చేస్తే మళ్ళీ 36లో 9 పోతే నాకు 45 రాదు. కాబట్టి రెండింటికి మైనస్ అప్లై చేస్తే చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36 × 9. ఆల్రెడీ ఇక్కడ నుంచి 36 × 9 324. ఓకే, అండ్ -36 - 9 ఎంత, -45. సో నాకు కావాల్సినవి ఈ ఫ్యాక్టర్స్, -36x -9x. కాబట్టి ఈ మిడిల్ టర్మ్ని ఇలా స్ప్లిట్ చేద్దాం. ఏమవుతుంది, x² - 36x - 9x + 324 = 0. ఇలా మీరు కాంబినేషన్స్ చూసుకోవాలి. ఏ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే, ఏ నంబర్స్ని మల్టిప్లై చేస్తే నాకు కావాల్సిన కాంబినేషన్ మిడిల్ టర్మ్ని సాటిస్ఫై చేస్తుందని మీరు మల్టిప్లై చేసుకుని ఆ కాంబినేషన్స్ చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఏ కామన్ చేయొచ్చు, ఎక్స్ కామన్ తీయచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో ఎక్స్ మిగులుతుంది, -36. సేమ్ ఇలాంటిదే రావాలి ఇక్కడ కూడా. అంటే x - 36 ఫస్ట్ రాసేయండి. ఇప్పుడు నేను ఈ రెండింటి నుంచి ఏం తీస్తే ఏం కామన్ తీస్తే x - 36 వస్తుంది. ఫస్ట్ దాంట్లో -9x ఉంది, కాబట్టి -9 తీస్తే -9 × x -9x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 × 36 324 సరిపోతుంది, = 0. ఈ రెండిట్లో కామన్ x - 36. ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుంది, ఇక్కడ -9 మిగులుతుంది, = 0. ఇండివిజువల్గా 0 రాసుకుంటే -36 x - 36 = 0, x - 9 = 0. x = 36, x = 9. So the roots of this quadratic equation are to solve the problem అన్నా కూడా మనకి ఏమి రూట్స్ వచ్చాయి, x = 9, 36 అనే రూట్స్ వచ్చాయి. సో మీకు మెయిన్గా ఇట్లాంటి పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి ఇలా ఫ్యాక్టర్స్ తీసి ఆ ఫ్యాక్టర్స్ నుంచి ఏ కాంబినేషన్ ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే నాకు మిడిల్ టర్మ్ వస్తుందో ఆ కాంబినేషన్ మీరు సెలెక్ట్ చేసుకొని దాని నుంచి స్ప్లిట్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకే, అంతే. మనకు సెకండ్ ప్రాబ్లం వచ్చి, ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఏ డే. అంటే ఏమంటున్నారు, ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఉందంట, అది ఏం చేస్తుంది, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఒక డేలో ప్రొడ్యూస్ చేస్తుంది. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ ఇన్ రూపీస్ వాస్ ఫౌండ్ టు బి 55 - ద నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే. అంటే దాని కాస్ట్, ఒక టాయ్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుందంటే ఎన్ని టాయ్స్ ప్రొడ్యూస్ చేస్తుందో వన్ డేలో దాని నుంచి 55 నుంచి ఆ నెంబర్ ఆఫ్ టాయ్స్ని తీసేస్తే ఆ మిగిలిన కాస్ట్ వచ్చి ఆ పర్టికులర్ టాయ్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే మనీ అన్నమాట. ఓకే, అనే పర్టికులర్ డే ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాస్ 750. ఒక పర్టికులర్ డేలో టోటల్ కాస్ట్ అంటే అన్ని టాయ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన కాస్ట్ ఎంత అంటే 750 అంట. వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద డే. ఇప్పుడు చూడండి, మనం నార్మల్గా నేను ఏమనుకున్నాను, ఫస్ట్ మీరు రఫ్ వర్క్లో చేయండి, వెదర్ ఇట్ ఈస్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ప్రాబ్లమా లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రాబ్లమా అని ఫస్ట్ ఒక రఫ్ వర్క్లో చేయండి. ఎందుకంటే మన మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ అక్కడ అంతా రాంగ్ అంతా రాస్తే అంట కొట్టేయడం అంతా చేస్తే మనకు మార్క్స్ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మనం రఫ్ వర్క్లో ట్రై చేద్దాం. ఏమంటున్నారు, ద కాటేజ్ ఆఫ్ ఏ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్. మనం దేన్నైతే కనుక్కోవాలి దాన్ని ఏమనుకుంటాము, జస్ట్
అంటే ద నంబర్ ఆఫ్ టాయ్స్ని ఏమనుకుందాం, నంబర్ ఆఫ్ టాయ్స్ పర్ డే వచ్చి ఎక్స్ అనుకుందాం. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ ఇన్ రూపీస్ వాస్ ఫౌండ్ టు బి 55 మైనస్ ద నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డే. సో ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ని ఏమనుకుందాము, వై అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్స్ టు 55 మైనస్ ఎక్స్ అంట. 55 నుంచి మనకు అంటే 55 నుంచి ఎన్ని నంబర్ ఆఫ్ టాయ్స్ ఆ రోజు ప్రొడ్యూస్ చేశారో దాన్ని తీసేస్తే అది వచ్చే కాస్ట్ వచ్చి ఈచ్ ప్రతి ఒక్క టాయ్ యొక్క దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్. అనే పర్టికులర్ డే ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ 750. టోటల్ కాస్ట్ అంటే ఒక డేలో ఏదో పర్టికులర్ డేలో ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే టోటల్ నాకు టోటల్ కావాలంటే ఏం చేయాలి, నేను నంబర్ ఆఫ్ టాయ్స్ ఇంటూ ఒక్క టాయ్కి అయ్యే కాస్ట్ని మల్టిప్లై చేస్తే నాకు టోటల్ కాస్ట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మీరు కొన్ని బుక్స్ తీసుకుంటున్నారు, ఒక్కొక్క బుక్ కాస్ట్ 10 రూపీస్. నేను ఒక 10 బుక్స్ తీసుకున్నాను. నాకు టోటల్ కాస్ట్ రావాలంటే ఏం చేయాలి, ఒక్కొక్క బుక్ కాస్ట్ ఇంటూ టోటల్ చేసేస్తే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది. సో అలాగే నేను ఇక్కడ నంబర్ ఆఫ్ టాయ్స్ ఇంటూ టోటల్ కాస్ట్ ఎంత, ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నారు, 750. నేను దీని నుంచి కూడా ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఎంత, 55 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 750. దీన్ని సాల్వ్ చేస్తే కూడా నాకు ఏమొస్తుంది చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, సారీ 55 ఇంటూ ఎక్స్ 55x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 750. ఇక్కడ డైరెక్ట్గానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి నేను వై అనుకోకూడదు. ఎప్పుడైతే మీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఎక్స్ స్క్వేర్లు ఆర్ ఎక్స్ ఇంటూ వై అలా కాంబినేషన్ రఫ్ వర్క్లో మీకు వస్తుందో అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మీకు వచ్చిన ప్రాబ్లము ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కాదు. ఇలా ఎప్పుడైతే మీకు పవర్ 2 అని స్క్వేర్ వస్తుందో మీరు ఒక వేరియబులే అనుకోవాలి, వై అని అనుకోకూడదు. 2 వేరియబుల్స్ అనుకోకూడదు, ఎప్పుడు అనుకోనేకూడదు. ఈ ఫస్ట్ వేరియబుల్ నుంచే ఈ సెకండ్ యొక్క వాల్యూ కూడా తీయాలి. అంటే డైరెక్ట్గా మనము ద టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 55 మైనస్ ఎక్స్ అనుకోవాలి, వై అని అట్లా ఇంకొక 2 వేరియబుల్స్ అనుకోకూడదు. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అది మనం రఫ్ వర్క్లో చేయడం వల్ల మనకు అర్థమైంది దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని. సో ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లమ్ మీరు రాయండి, ఏమంటారు. సో ఏమనుకోవాలి, లెట్ ద సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్. ఓకే, లెట్ ద నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ డే, అంటే సర్టెన్ డే ఆర్ డే అనుకుంటే సరిపోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం, ఒకటే వేరియబుల్ అనుకుందాం. తర్వాత ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్. సో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ ఎంత, మనం వై అనుకోకూడదు, డైరెక్ట్గా ఎక్స్ నుంచే తీయాలి. ఏమంటున్నారు, టు బి 55 మైనస్ ద నంబర్ ఆఫ్ టాయ్స్. సో 55 మైనస్ ద నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఏమనుకున్నాము, ద నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ పర్ డే వచ్చి ఎక్స్ అనుకున్నాం. సో 55 మైనస్ ఎక్స్. ఓకే, తర్వాత ఆన్ ఏ పర్టికులర్ డే ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ 750. సో గివెన్ ఏమిచ్చారు, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది, టోటల్ కాస్ట్ నంబర్ ఆఫ్ టాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ టాయ్స్ ఇంటూ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ ఎంత, 55 మైనస్ ఎక్స్. ఇది ఎంత, ఇది ఈక్వల్ టు కదా, డైరెక్ట్లో పెడదాం, ఈజ్ ఈక్వల్స్ టు 750. కింద రాస్తాను చూడండి, ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 750. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. 55 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ 750ని ఇట్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 750 ఈజ్ ఈక్వల్స్ టు 0. నాకేం కావాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కావాలి కాబట్టి మొత్తం ఈక్వేషన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తాను. ఏమవుతుంది, ఈ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 55xని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 55x మైనస్ 750 ప్లస్ 750 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ 0 సో ఇది వచ్చి మనకు ఫైనల్గా కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనము ఇచ్చిన వర్డ్ ప్రాబ్లం నుంచి ఫామ్ చేసాం. ఏది ఎక్స్ స్క్వేర్ మైనస్ 55x ప్లస్ 750 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనము ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ కూడా చేయాలి. సాల్వ్ చేయాలంటే రూట్స్ కూడా కనుక్కుందాం. ఇప్పుడు మనము సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ వచ్చి 1 ఇంటూ సి కాన్స్టెంట్ ఏమి 750 ఇంటూ 1 750.
సో 750కి మనము ఫ్యాక్టర్స్ తీయాలి. ఎలా తీయాలి? ఆ రెండు ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే 750 రావాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఈ ఎక్స్ కోఎఫిషియంట్ -55 రావాలి. నేను ఏం చెప్పాను? 750 అనేది పెద్ద నెంబర్. ఎప్పుడైతే ఇలాంటి పెద్ద నెంబర్స్ వస్తాయో ఆ నెంబర్స్కి ఫస్ట్ మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. లాస్ట్లో 0 ఉంది, 2తో కూడా వెళ్తుంది, 5తో కూడా వెళ్తుంది. 2తోనే చేద్దాం. 2 లోయెస్ట్ ప్రైమ్ నెంబర్. 2 3s 6, 1 మిగులుతుంది. 2 7s 14, 1, 2 5s 10. లాస్ట్లో 5 ఉంది, ఇప్పుడు 2తో వెళ్ళదు. సో 5తో ట్రై చేద్దాం. 5 7s 35, 2 మిగులుతుంది. 5 5s 25, మళ్ళీ 5తో వెళ్తుంది. లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5 1s 5, 2 మిగులుతుంది. 5 5s తర్వాత మళ్ళీ 5తో 5 3s 15, 3 1s సరిపోయింది. ఇప్పుడు ఏమేమి వచ్చాయి మన ఫ్యాక్టర్స్? 750 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 5 × 5 × 5 × 3. ఇప్పుడు ఈ 5 నెంబర్స్ని మనము 2 నెంబర్స్గా మార్చాలి. అంటే ఏ నెంబర్స్ని మీరు మల్టిప్లై చేస్తే -55 వస్తుందో అది మీరు కనుక్కోవాలి. ఫస్ట్ ట్రై చేద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఒక నెంబర్ తీద్దాం. ఏమొస్తుంది? 2 5 2s 10, 5 5s 25, 25 × 3 75. 75ని అడిషన్ ఆ సబ్స్ట్రాక్షన్ చేస్తే -55 వస్తుందా? చూడండి, అడిషన్ చేస్తే 10 నాకు +750 కావాలి. అంటే నేను మైనస్ మధ్యలో అప్లై చేయకూడదు, ఒక్కదానికి అప్లై చేయకూడదు. అప్లై చేస్తే రెండింటికి అప్లై చేయాలి. సో ఏమవుతుంది? రెండింటిని యాడే చేయాలి. యాడ్ చేస్తే 85 వస్తుంది నాకు. 10 75ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 85. కానీ నాకు కావాల్సింది 55. సో ఈ రెండు కాంబినేషన్ సరిపోవట్లేదు. సో తీసేద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేశాను నేను, సరిపోలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. 5 5s 25, 25 5s 50, 5 3s 15. ఎంత అవుతుంది చూడండి? నాకు +750 కావాలి కాబట్టి ఏదో రెండింటికి సేమ్ సైన్ ఉండాలి. ఏదర్ బోత్ నెగిటివ్ ఉండాలి, బోత్ పాజిటివ్ ఉండాలి. బోత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చేస్తే నేను అడిషనే చేయాలి. అంటే ఏమొస్తుంది? 50లో 50కి 15 యాడ్ చేస్తే 65, కానీ నాకు కావాల్సింది 55. ఇంకొక కాంబినేషన్స్ వేరే ట్రై చేయండి. ఇంకా వేరేవి ఈ రెండు ట్రై చేసాం, రాలేదు. ఇవి మూడు ట్రై చేసాం, రాలేదు. ఇంకా అన్ని 5s ఒకసారి 5 5s ఈ మూడు ఒకసారి మల్టిప్లై చేద్దాం. ఈ రెండింటిని ఒకసారి మల్టిప్లై 3 2s 6, 5 5s 25, 25 5s 25 × 5 25, 5 2s 10, 125, 125 × 6. దాన్ని మల్టిప్లై సబ్స్ట్రాక్షన్ చేసినా కూడా రాదు. సో నెక్స్ట్ 2 5లు ట్రై చేద్దాం. జస్ట్ 2 5s, మిగిలినవన్నీ మల్టిప్లై చేద్దాం ఒక నెంబర్ లాగా. ఇది 2 ఒక నెంబరు, ఈ 3 కలిపి ఒక నెంబరు. 5 5s 25 ఒక నెంబర్, 5 2s 10, 10 3s 30. నాకు +750 కావాలి కాబట్టి రెండింటికి ప్లస్ ఏ ఉండాలి. ఆర్ నాకు ఇక్కడ ఏం కావాలి? -50 కావాలి కాబట్టి రెండింటికి మైనస్ అప్లై చేద్దాం. చూడండి, 30 -30 -25 -55, -25 ఇంటూ -30, -+25 × 30. ఆల్రెడీ 25 × 30 దీనికి ఫ్యాక్టర్స్ తీస్తేనే 750 వచ్చింది. సో మనకు ఇవి సరిపోతాయి. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? -25x -30x. చూడండి, మల్టిప్లై చేస్తే 750 వస్తుంది. అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే -55x కోఎఫిషియంట్ వస్తుంది. మిడిల్ టర్మ్ని ఇలాగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని ఇలా కాంబినేషన్స్ మల్టిప్లై చేసుకునే తీయాలి. లేదంటే డైరెక్ట్గా 750 అంటే దానికి మీరు ఫ్యాక్టర్స్ ఎలా తీస్తారు? అది చిన్న చిన్న నెంబర్స్ కాదు. 6 3 2 అట్లాంటివి, లేదా 10 15 ఉంటే 15కి ఏముంది 5 × 3 అట్లా నోట్తోనే చేసేయచ్చు. కానీ ఇట్లాంటి పెద్ద నెంబర్స్కి ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసే మీరు కనుక్కోవాలి. ఓకే, ఇది మీ ఇష్టం. ఇది పేపర్లో మీరు రాస్తారంటే 750 ఫ్యాక్టర్స్ ఇలా రాయండి, లేదంటే రఫ్ వర్క్లో చేసినా కూడా సరిపోతుంది. దానికేం మీరు సపరేట్గా వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారని అనుకోలేదు. పక్కనైతే జస్ట్ ఒక టేబుల్ లాగా రాసి పెట్టండి. ఒకవేళ కొంతమంది లేదు ఎలా కనుక్కున్నారు 750కి ఫ్యాక్టర్స్ అని డౌట్ వస్తే వాళ్ళు కూడా క్లారిఫై అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఎక్కడ రాయదండి, పక్కన రాయండి. ఓకే, సో మనకేమొచ్చాయి? -25 -30. ఓకే, x² -25x -30x + 750 = 0. ఓకే, దీని నుంచి ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీయచ్చు. సో x మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది? ఫస్ట్ దాంట్లో x మిగులుతుంది, సెకండ్ దాంట్లో 25. ఇక్కడ కూడా x -25 రావాలి. కాబట్టి నేనేం కామన్ తీయాలి? -30 కామన్ తీయాలి. -30 × x -30x
-30 into -25, minus into minus plus 30 into 25, 750 is equals to 0. ఇక్కడ అన్నిట్లో x - 25 కామన్ తీయచ్చు. x - 25 కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో x మిగులుతుంది, సెకండ్ దాంట్లో -30 మిగులుతుంది, is equals to 0. సో ఇండివిజువల్గా is equals to 0 రాసుకుంటే x - 25 is equals to 0, x - 30 is equals to 0. x is equals to 25, x is equals to 30. ఇవి వచ్చి మనకు కావాల్సిన ఈక్వేషన్ యొక్క రూట్స్. సో వీ వుడ్ లైక్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద డే, అంటే 25 and 30. ఓకే, కాదు ఒక రెండు కాంబినేషన్స్ కూడా సరిపోతాయి. సో మనం దీని నుంచి ఇచ్చిన వర్డ్ ప్రాబ్లం నుంచి ఈక్వేషన్ ఫామ్ చేసి దాన్ని సాల్వ్ కూడా చేసేసాం. సో నేను చెప్పినట్టు ఇలాంటి పెద్ద నెంబర్స్ని మీరు సాల్వ్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసే చేయాలి, లేదంటే మీరు డైరెక్ట్గా రావు, అది చేయడం కూడా కష్టం. ఆ ప్రాసెసే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేస్తేనే మీకు ఫ్యాక్టర్స్ కనుక్కోవడం ఈజీ అవుతుంది. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో ఇది ఒక వర్డ్ ప్రాబ్లం విత్ సాల్వేషన్ రెండు ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో జస్ట్ ఈ ఒక క్వశ్చన్నే సాల్వ్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు 2-3 times రివిజిట్ చేసి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అంతే, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.